హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం చేశారు టిఫిన్‌లో? నేనైతే ఈరోజు ఇది మునగాకు కారప్పొడి చేస్తున్నానండి. మునగాకు కారప్పొడి కోసం ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ రెడీ చేసి పెట్టానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి కాస్త నెయ్యేసుకొని ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకుందామండి. అవి కాస్త ఏగినాక మనకు కారానికి సరిపడేంత మునగాకు వేసుకుందామండి. కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకొని అన్నీ వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము. చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. నేను ఇడ్లీ టిఫిన్ అనమాట. టిఫిన్‌లోకి పల్లి చట్నీ చేశాను. కారప్పొడైనా బావుంటది కదా! మునగాకు పొడి చేద్దాం. మునగాకు ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా! నేను సీజన్‌లో మనకు ఊరెళ్ళినప్పుడైనా లేదంటే ఇక్కడ మనకు దొరుకుతుంది కదండీ! మనకు మార్కెట్‌లో దొరుకుతుంది కాబట్టి మార్కెట్‌లో దొరికినప్పుడు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకున్న బావుంటుంది. నాకైతే ఎక్కువ మటుకు ఊరి దగ్గరే తెస్తానండి. నేను ఇక్కడ కొనడం తక్కువ. ఎందుకంటే ఊర్లో చెట్టు ఉంది. చెట్టు దగ్గర ఎవరికైనా వెళ్తూ ఉంటా. తెస్తున్నప్పుడు బావుందనుకోండి ఎండబెట్టేసుకొని ఇలా స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాం. ఒక డబ్బాలో పెట్టేసుకున్నామనుకోండి మనకి ఎప్పటికైనా పనికొస్తుంది. చక్కగా వేడి వేడి ఇడ్లీలు, పల్లీ పచ్చడి, మునగాకు కారప్పొడి, నెయ్యేసుకొని తింటే అద్దిరిపోతుందబ్బా! చాలా బావుంటది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.